మీ ఒరిజినల్ ఫేస్ ఇదేనా? మిమ్మల్ని చూస్తే నాకు భయమేస్తది యాక్చువల్‌గా. ఫేస్ కనిపిస్తుంది కదా. కోపం ఎక్కువ అని విన్నాను. అందుకే మిమ్మల్ని భయపడే మీకు బ్యాడ్ కామెంట్లు కూడా రావేమో అని నా డౌట్. ఈ రోజులలో యవ్వనికి వాడేది అర్థమైందా? సోషల్ మీడియా ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? కానీ బూతులు మాట్లాడడం వల్ల రెస్పెక్ట్ కొన్ని రోజులు అసలు రెస్పెక్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిండిపోయింది కదా మీకు ఇక యాదవ్స్ అనేది ఒక గట్టిగా. చూడాలి మీరు. నువ్వు చేసినావు అంటే అంటే ఇంకా ఉన్నారు కదా వాళ్ళ గురించి కూడా చెప్పొచ్చు కదా, ఓన్లీ యాదవ్స్ గురించే ఎందుకు అని చెప్పేసి. అంటే అదే మన పిచ్చి ఉంది కదా మైండ్లో. ఐ మీన్ అంటే సో మీ కాలేజ్ డేస్లో ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయి? ఆ విషయం మీరు బయటకు ఎలాగో తీరు కాబట్టి నేను కావాలని ఇంట్లో ఏదో నుల్లి పెడదాం అన్నాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ అలంకృత. సో గాయ్స్, బేసిక్గా ఈరోజు మన గెస్ట్ ఎవరో తెలుసా? ఆడవాళ్ళకి ఎక్కువ ఇష్టం మగవాళ్ళకంటే కూడా అని చెప్పొచ్చు. ఆయన ఫాలోయింగ్ చూస్తే ఆడవాళ్ళే ఎక్కువగా అంటారు. ఎందుకు ఇంత మెన్షన్ చేస్తున్నా అంటే తన కంటెంట్ ఆడవాళ్ళకి ఎక్కువగా నచ్చుతుంది. అంటే అందరికీ నచ్చుతుంది, బట్ ఆడవాళ్ళకి ఎక్కువ నచ్చుతుంది అనిపిస్తుంది. సో గణేష్ యాదవ్ గారు ఉన్నారు ఈరోజు మనతో పాటు. హలో అండి. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, నాకు ఎప్పుడు ఒక డౌట్ వస్తుంది బేసిక్గా. చెప్పండి. మీకు ఆడవాళ్ళు ఇష్టమా మగవాళ్ళు ఇష్టమా? ఇద్దరు ఇష్టం. బట్ ఆడవాళ్ళు ఎక్కువ ఫాలో అవుతుంటారు మిమ్మల్ని, ఎందుకని? వాళ్ళ కంటెంట్లు నచ్చుతాయి కాబట్టి ఫాలో అవుతుంటారు. అంతే అంటారా? అంతే. ఇంకేం మ్యాజిక్, మీ అందానికి మ్యాజిక్ అట్లా ఏమేం లేదు కదా? అట్లాంటిది ఏం అరే లేదు. స్మైల్ చూడండి. అట్లాంటిది ఏం లేదండి. అట్లా ఏం లేదంటారు. ఎస్. సో మాకు యాక్చువల్గా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, కానీ గణేష్ యాదవ్ గారి గురించి తెలియని కొన్ని కంటెంట్ కూడా మాకు కావాలి ఈరోజు. చెప్తారా? చెప్తాను. ప్రామిస్? ప్రామిస్ అండి. ఓకే, ఇలా పెట్టండి. చెప్పండి మీరు. గణేష్ యాదవ్ అని నేను వద్దులే అండి అవన్నీ. మనం రాజకీయం కాదు చేసేది. ఇంటర్వ్యూనే కదా. ఇంటర్వ్యూలో రాజకీయం కాదు కదా. చెప్తాను, నమ్మకం ఉంది కదా, చాలా. అది ఓకే. అంటే మిమ్మల్ని భయపెట్టేంత క్వశ్చన్స్ మా దగ్గర ఏం లేదండి. భయపడం గిట్టండి. అదే చెప్తున్నాను మళ్ళీ. ఎస్, మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియట్లేదు. బట్ చాలా షార్ట్ టైంలోనే మీకు మంచి ఫామ్ వచ్చిందని చెప్పొచ్చా ఇన్స్టాగ్రామ్లో? చెప్పొచ్చు. కష్టపడ్డాం కదా, కష్టానికి ఫలితం అయితే దక్కింది. ఓకే. సో అంటే కాంటెంట్ వీడియోల్లో మీరు సంథింగ్ అంటే లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసినట్టు కానీ మీ లైఫ్లో జరిగినట్టు కానీ సేమ్ అంటే అంత జెన్యూనిటీగా జరిగింది, అదే అందరికీ కనెక్ట్ అయ్యేలాగా అలా ఎలా పాసిబుల్ అవుతుంది? చూస్తుంటాం కదా మనము. ఎక్కడైనా అవి మనకు చూస్తే తెలుస్తేనే చెప్తాం. అట్లా జనాలకు అవి కనెక్ట్ అయిపోతున్నాయి. ఇంట్లో జరిగే విషయాలు పబ్లిక్ లో జరిగేవే కదా, అందుకే కనెక్ట్ అవుతున్నాయి. ఓకే. సో కనెక్ట్ అవ్వడం వల్ల ఇలా అవుతుంది. సో మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. రెస్పాన్స్ అవుతుంది, ఎందుకంటే మీ వీడియోలు మిలియన్స్ లో రీచ్ వెళ్తుంది, బాగా జనాలు పుషప్ ఇస్తున్నారు. ఎస్. ఇంకొకటి ఏంటంటే స్పెషల్గా యాదవ్స్ గురించి కూడా చెప్తారు. అంటే ఇంకా ఉన్నారు కదా వాళ్ళ గురించి కూడా చెప్పొచ్చు కదా, ఓన్లీ యాదవ్స్ గురించే ఎందుకు అని చెప్పేసి. అంటే అదే మన పిచ్చి ఉంది కదా మైండ్లో. ఐ మీన్ అంటే నిండిపోయింది కదా మీకు ఇక యాదవ్స్ అనేది ఒక గట్టిగా బలంగా. లేదు లేదు, అందరి గురించి చెప్పు. నా దాంట్లో ప్రతి ఒక్కరు సాంగ్ ఉంటుంది, చూడాలి మీరు. చూడలేదేమో అన్ని వీడియోస్లలో. అంటే సాంగ్స్ గురించి కాదు, ఇప్పుడు ఏదైనా డైలాగ్ చెప్పినప్పుడు యాదవ్స్ గురించి గట్టిగా చెప్తారు మనం ఏంటి అని చెప్పేసి. సో అలాగా ఏమైనా నిండుకుపోయిందా? బాగా ఇష్టం అంటున్నా. లేదు, ఇష్టం అనేది ఏం లేదు. మనం అందులో పుట్టినాం కాబట్టి చెప్పుకుంటాం. నేను అందరిని ఇష్టపడతాను. హిందూ గురించి ఉంటాయి నా డైలాగ్స్ అన్ని, అందరి గురించి చెప్తాను నేను. ఓకే. బేసిక్గా మీరు ఇంత సాఫ్ట్ క్యూట్గా మాట్లాడతారు కదా కెమెరా ముందైనా లైక్ మనుషులతో మాట్లాడేటప్పుడైనా. మీ ఒరిజినల్ ఫేస్ ఇదేనా? మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది యాక్చువల్గా. ఫేస్ కనిపిస్తుంది కదా, ఏం వేయలే పైన. ఒరిజినల్ లేదు. అంటే కోపం ఎక్కువ అని విన్నాను. వస్తుంది. నేను ఏదైనా తప్పు చేయనప్పుడు చేసినావు అంటే ఎట్లా వచ్చేస్తుంది అది కోపం. అది ఒక్క రీజన్కి వస్తుందా? ఇంకేం రీజన్? అవును, ఏ మనిషికైనా మనం చెయ్యని దాన్ని పదే పదే నువ్వు చేసినావు అంటే మనిషి తీసుకోలేడు. అది ఎవరైనా సరే. నాకు ఆ ఒక్క విషయంలో వస్తుంది. నేను చెయ్యంది చేసినావు అంటే చెప్తా నేను చేయలే అని. నువ్వు చేసినావు అంటే ఎవరిని అయ్యాక తినేది ఉండదు తర్వాత. అదే కదా మా బాధ. అమ్మో అందుకు అప్పుడు మనం ఏం మాట్లాడాలన్నా ఆలోచించి అచితూచి మాట్లాడాలి, అంతే కదా. అందుకే మిమ్మల్ని భయపడే మీకు బ్యాడ్ కామెంట్లు కూడా రావేమో అని నా డౌట్. కంటెంట్ మంచి రావు,
అంతే అంటారా? అంతే. మీకు భయపడైతే కాదంటారు. భయపడేది ఎందుకు భయపడతారండి? ఈ రోజులలో యవ్వనికి వాడే తోపు. అర్థమైందా? నువ్వు చిన్న పిల్లగాడి గిట్ట రోడ్డు మీద పోతుంటే ఏం రా జరగంటే నీకెందుకురా భయం, నేను ఎట్లా పోతే అంటున్నారు. ఈ రోజులలో ఎవరికి భయం ఏం లేదు. ఓకే. సో జనరల్గా మీ లైఫ్ స్టైల్ రొటీన్ అంటే మీరు ఏం చేస్తుంటారు? నాది ఒక చిన్న జాబ్ చేస్తానండి. క్రెడిట్ కార్డుకి సంబంధించింది డిస్ట్రిబ్యూటర్ చేస్తాను నేను. మీ మిస్సెస్ ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎందుకు పెళ్లి చేసుకున్నారండి అసలు? నిజంగా అంటే చాలా మందికి వీడియోలు చూస్తున్న కొన్ని ఫొటోసే ఉన్నాయి వాళ్ళు, అయ్యో పెళ్ళి అయిపోయిందండి లేడీస్ మీరు అందరు మళ్ళీ ఆయనకి అట్రాక్టివ్ అయిపోకండి, మళ్ళా చెప్తున్నా వీడియోలు చూస్తుంటే స్క్రోలింగ్ అయితేనే ఉంటాయి. అరే సిగ్గుపడుతున్నారు కాదు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే నాకు వచ్చింది. అంటే మా ఆడియన్స్ ఫీలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను. చేసుకోవాలి కదా. అంటే తొందరగా చేసుకున్నారని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? మా ఆడియన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. నేను ఎందుకు ఫీల్ అవుతా? నాకు బంగారం లాంటి పిల్లం దొరికింది, ఇంకా దాంట్లో ఫీల్ అవ్వడం ఎందుకు? అంతే అంటారా? సమ్ టైమ్స్ ఎప్పుడు కూడా అరే తొందరగా పెళ్ళవకపోతే, అంటే ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ఉంది కొంచెం, అప్పటికంటే కూడా అప్పుడైనా ఎవరినో చూసుకోవాల్సిందే కదా. అప్పుడు కాబట్టి ఆమెను చేసుకున్నా అంటారు. అంతే కదా. సో మీ ఆవిడ సపోర్టింగ్ ఎలా ఉంటుందండి మీకు? ఆ సపోర్ట్ ఫుల్ ఉంటుంది. సపోర్ట్ ఉన్నందుకే ఈరోజు ఇలా వచ్చి కూర్చుంటున్నా, ఇలా మాట్లాడుతున్నా. సపోర్టింగ్ ఉన్నందుకు. కాంటెంట్ విషయంలో అంటే సజెషన్స్ ఇస్తుంటారా? ఇది ఇలా చేయి బాగుంటుంది అని చెప్పేసి ఇస్తుంటారు. అంటే ఏ విధంగా సజెస్ట్ చేస్తుంటారు మిమ్మల్ని? ఇప్పుడు ఏదైనా వీడియో చేసినా కొన్ని డైలాగ్స్ ఆమె ఉంటాయి అందరూ నేను చెప్పే దాంట్లో. అవునా? అంటే ఆమెనే ఈ డైలాగ్ చెప్పు మంచిగా ఉంటుంది అని. ఒక ఉగాదప్పుడు అంటే చెప్పొద్దో ఉగాదప్పుడు ఒకటి ఏమంటారు అత్తమామ గురించి కొట్టినా నేను డైలాగ్. అల్లుళ్ళ కీడొచ్చింది, అత్తమామ ఒక కాటన్ బీర్లు ఒక మేకని 5 తులాల బంగారం పెడితే ఆ కీడు పోతుంది, 5 లక్షలు ఇస్తే అల్లునికి, లేకపోతే ఆ కీడు మీ మీదకి వస్తుంది అని చెప్పి ఆ డైలాగ్ చెప్పింది వాళ్ళ బిడ్డనే, అంటే మా వైఫే అని. వాళ్ళ అయ్యమ్మ ఏమనుకుంటారు, మా అల్లుడు చెప్పిండేమో అనుకుంటారు. అది కొన్ని మిలియన్స్ చాలా వైరల్ అయింది, నేను కూడా చూసాను ఉగాది అప్పుడు. బట్ చాలా రియాలిటీకి అంటే ఇప్పుడు అందరు ఏంటంటే ఏమంటారు నేలను చూపించి ఆకాశంలో మేడలు కడుతుంటారు యాక్చువల్గా, బట్ మీరు రియాలిటీలోనే ఉంటున్నారు. సో దానికి జనాలు ఎక్కువ కనెక్ట్ అయ్యారు. అవును, ఎవరు కనెక్ట్ అయ్యారు అంటే అదే మన ఇంట్లో జరిగే విషయాలు అంటే మనం రోజు డైలీ చూస్తుంటాం, ప్రతి ఒక్క జీవితంలో ఉంటే కొందరు చెప్పుకోలేరు అవి. మనం చూసినాం కాబట్టి ఆ కంటెంట్ మనము చెప్పుకోలేడు. ఇప్పుడు ఒక విషయం నేను నీకు చెప్పుకోలేనప్పుడు ఏం చేస్తా, వీడియో అనేది షేర్ చేస్తున్నా నీకు, ఇండైరెక్ట్ గా నీకు అర్థమైపోతుంది ఇది నా గురించే పంపిండు అని. ఆ ఉద్దేశంతో చేస్తున్నా, అది పబ్లిక్ కనెక్ట్ అయింది కాబట్టి రీచ్ అవుతా ఉంది. ఓకే. సో ఎప్పుడు చూసినా మంచిగా బొట్టు పెట్టుకొని నిండుగా హ్యాపీగా రీల్స్ లో అయినా బయట అయినా అదే నవ్వుతూ అలాగే కంటిన్యూ చేస్తారు. మాకు తెలియని బాధలు ఏమైనా ఉన్నాయా మీలో? అంటే ఎప్పుడు హ్యాపీగానే అనిపిస్తుంటారు మాకు, ఏమైనా ఉన్నాయా లోపల? ఇంకా ప్రతి వ్యక్తికి ఉంటాయి బాధలు. అట్లా కనిపించారు అసలు మీరు? ఒక్కసారైనా సాడ్నెస్ అనేది మేము చూడలేదు. ఒక్క విషయం చెప్పనా, ఆడోళ్ళు ఏడుపు ఊరంతా తెలుస్తుంది, మగోని ఏడుపు ఒక మందు బాటిల్కే తెలుస్తుంది అంట. ఎందుకంటే వాడు ఫ్రెండ్స్ ముంగల గిట్ట ఏడువాడు, రేపు ఏమన్నా చులకన చేస్తాడేమో అని. వానికి బాధ వస్తే ఇంట్లో బెడ్రూమ్ లో బయట ఒక్కడు సింగల్ గా ఉన్నప్పుడు ఆ మందు తాగుకుంటూ ఆలోచించుకుంటూ ఏడ్చుకుంటాడు. ప్రతి మగోనికి ఉంటాయి ఆ బాధలు. నేను అదే చెప్తున్నా, ఎవ్వనికైనా ఉంటాయి, నాకైనా ఉంటాయి, నీకు చెప్పుకోలేం. ఎందుకంటే ఈ రోజులల్లో మనకు బాధ వచ్చిందంటే బాగు చెప్పేటోని కన్నా బాధ పెట్టేటోడు ఎక్కువ ఉన్నాడు ఈ రోజులల్లో. అయ్యో ఈయనకి పాపం బాధ వచ్చింది కదా మనం బాగు చేద్దాం అన్నాడు, బాగా అయిందిరా అనేటోడు ఎక్కువ ఉన్నాడు. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే బేసిక్ గా పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకి ఎక్కువ కష్టం ఉంటాయి అంటారు కదా, మగవాళ్ళకి ఏం కష్టాలు ఉంటాయి? అంటే వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయా, చెప్తారు మీరు? అందరికి ఉంటాయండి, ఆడవాళ్ళకు ఉంటాయి, మగవాళ్ళకు ఉంటాయి. మగోని కష్టం గురించి చెప్పానా, అటు కన్న అయ్యమ్మని చూసుకోవాలి, నమ్మొచ్చిన భార్యను చూసుకోవాలి, కడుపులో పుట్టిన పిల్లలను చూసుకోవాలి. ఎవరికి ఏం తక్కువ కావద్దు. వీడు బయటికి వెళ్ళి అప్పులు తెస్తాడు, వీనికి తలకాయ నొప్పులు ఎన్ని ఉంటాయి తెలుసా? నెల వచ్చిందంటే మిలిగాయి, వీడు చేసే సాలరీకి వచ్చే మిలిగేదానికన్నా పైన అప్పు తెస్తుంటాడు. ఎన్ని కష్టాలు ఉంటాయో చెప్పుకోలేడు వాడు, పైకి ఒక చిరునవ్వు నవ్వుకుంటూ పోతాడు అంతే. అర్థమైందా? మగోని కష్టం అట్లుంటుంది. ఇంకోటి చెప్పాను మగోని కష్టం గురించి, పెళ్ళైనాక అత్త కూడా ఇద్దరు కొట్లాడుతుంటే అటు అమ్మకో సమాధానం చెప్పుకోలేక ఇటు పెళ్ళానికి సమాధానం చెప్పుకోలేక ఆ ఇద్దరి మధ్యలో నలిగి చచ్చిపోతుంటాడు. ఎవరికి సపోర్ట్ చేస్తే ఇంకొకరు ఏమవుతారు అని అట్లాంటి బాధలు ఉంటాయి మా మొగోళ్ళకు. పాపం కదా, ఇవన్నీ ఏం బయటికి చెప్పారు వాళ్ళు, అసలు ఎవరు చెప్పారు. చెప్పాలంటే ఆడవాళ్ళ కంటే మొగోళ్ళకే ఎక్కువ కష్టాలు ఉంటాయేమో. మొగోరుకుంటే ఆడవాళ్ళకి ఉంటాయి. ఓకే, ఎవరి కష్టం వాళ్ళకే, ఎవరి కష్టం వాళ్ళకే. ఓకే, సో ఇప్పుడు బాగా పాపులర్ అయ్యారు, జనాలు కూడా బాగా ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా కానీ. సో ఆ ఫీల్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రెజెంట్? హ్యాపీ ఉంటది కదా ఎవరికైనా. మన ఊర్లో ఎవడైనా మనల్ని గుర్తుపడతాడు, పక్క ఊరికి పోయినప్పుడు మనం గుర్తుపడితే ఒక హ్యాపీనెస్ ఉంటది.
అవునా కాదా? అరే మనల్ని గుర్తుపట్టిండు, అది మంచి తీరుగా ఇంకా గుర్తుపడితే నాకు అది హ్యాపీనెస్ అనిపిస్తుంటది ఓకే. బయటికి వెళ్ళినప్పుడు. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్ లోనే అన్నారు కదా, ఫర్దర్ గా యూట్యూబ్ ఇలా ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉందా మళ్ళీ? ముందు ప్లానింగ్ అవుతుంది. సో అంటే అందులో కూడా సేమ్ ఇవేనా, లేదంటే మీ వైఫ్ తో కంటెంట్ చేస్తారా? ఏ వైఫ్ తో, టైప్ ఆఫ్ మా కంటెంట్? వైఫ్ ఇప్పుడైనా చేయనీకి రెడీ, కానీ ఆమె కొద్దిగా ఇష్టం ఉండదు, అవుతుంది రానికి. నేను చేస్తా అంటే వద్దని చెప్పాను నేను. ఓకే. వాళ్ళకి వద్దు చేయొద్దు అని ఏం లేదు, చేస్తాను చేయను, ఆమెకు ఇష్టం ఉండదు. ఎప్పుడైనా రావచ్చు, చెప్పలేను. ఓకే. సో బేసిక్గా నాది ఇది పర్సనల్ క్వశ్చన్. ఇప్పుడు మీకు ఫాలోయింగ్ ఉంది, చాలా మందికి తెలీదు మీకు పెళ్ళైందని, చాలా మంది కాల్స్ చేస్తుంటారు. అప్పుడే ఎప్పుడైనా మీ వైఫ్కి దొరికిపోయారా? ఎవరైనా కాల్స్ చేసి ప్రపోజ్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే టెక్స్ట్ మెసేజెస్ వచ్చినప్పుడు కానీ, అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఫోన్ ఆమె దగ్గర ఆమె గిட்ட వాడుతూ ఉంటాను నాది. ఓకే. అలా అంటే అదే ఎప్పుడైనా దొరికిన సిచ్యువేషన్ దొరికిన ఏం లేదు. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, ఒక మనిషికి మెసేజ్ వచ్చినప్పుడల్లా తప్పు పట్టదు మా వైఫ్, ఏం పట్టదు. కామన్ కదా, ఒక మనిషి ఎదుగుతుంటే ఎవరు అవతల వాళ్ళు ఇష్టం వాళ్ళు చెప్పుకుంటారు, కామెంట్లలో పెడుతుంటారు, పర్సనల్గా చేస్తుంటారు, చూసినా కానీ లైట్ తీసుకుంటారు తప్ప దాని పెద్ద ఇష్యూ అయితే ఏం చేయలేదు ఇప్పటి వరకు అయితే. కామన్, అందుకనే ఇప్పుడైతే హ్యాపీగా ఉంటున్నా. ఓకే. ఎన్ని ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి? నాకు 2 years అవుతుంది. 2 years అయింది. యా, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గానే ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయిని లవ్ చేసి, అంటే మెసేజ్ త్రూ వెళ్ళిపోతే రేప్ చేసి చంపేశారు. ఓకే. రీసెంట్గానే నిన్నే చనిపోయింది గాంధీ హాస్పిటల్లో. ఓకే. సో చాలా మంది సోషల్ మీడియాలో ఏంటంటే తెలియకుండా అన్నోన్ పర్సన్స్కి మెసేజ్ చేయడం, వాళ్ళ వీడియోలకు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల మంచి ఎంత జరుగుతుందో తెలియదు, చెడు మాత్రం చాలా జరుగుతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను ఏం చెప్తున్నా అండి, సోషల్ మీడియాలో ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఇంకోటి డీపీలు ఉండట్లేదు, ఫేక్ డీపీలు పెడుతున్నారు. ఇప్పుడు మీ మీద కూడా ఒక ప్రొఫైల్ చేస్తున్నారు, నా మీద ఒక ప్రొఫైల్ చేస్తున్నారు, నమ్మొద్దు కంటెంట్. ఇంకోటి ఏం చెప్పాను, ఈ సోషల్ మీడియాలో ఆశకు ఎక్కువయ్యారండి. ఆశ, ఒక ఫ్రెండ్ కాగానే ఏదో క్లోజ్ అయిపోయినాం, నాకు మెసేజ్ చేసేసిండు, నాకు గిఫ్ట్ ఇస్తున్నాడు, లేకపోతే మంచి చెడు ఇస్తున్నాడు అని చెప్పిన, మంచి ఉంది చెడు ఉంది అన్నీ ఆలోచించుకొని ఎవరిని ఇట గుడ్డిగా నమ్మొద్దు సోషల్ మీడియాలో, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే. ఇప్పుడు నమ్మి వీడియో కాల్ చేసినా కానీ అటెండ్ చేయొద్దు అసలు. ఈ రోజులలో బ్లాక్మెయిల్ గిట్ట పడుతున్నాయి. నమ్మకం అంతే, ఆమె నమ్మిపోయింది, వాడు అవకాశం తీసుకున్నాడు, ఈమె వాడిని నమ్మింది. మరి అసలు రేప్ చేసి చంపేంత అదే వానికి ఎప్పటి నుంచో ఉంది మైండ్ లో, ఈమె పసి కట్టలేదు దాన్ని. అదే చెప్తున్నా కదా, మన గవర్నమెంట్ ఏం చెప్పాలంటే, అట్లా వచ్చినప్పుడు మన గవర్నమెంట్ తీసుకోవాల్సింది, ఆన్ని కోసేసినా కానీ కేసు లేదు అనేది పెడితే పక్కనోడు భయపడతాడు ఎప్పుడైనా. మనోళ్ళు తీసుకుపోయి జైల్లో పడేసి ఏడు చేసిండు కానీ ఒక 6 నెలల తర్వాత బెయిల్ మీద మళ్ళీ బయటకు వస్తాడు. ఇప్పుడు నీకు ఏమవుతుందంటే, ఇంకోటి గిట్ట అరే చేసిండు, ఒక రేపు చేసిండు, జైలుకు పోయిండు, 6 నెలల బయటకు వచ్చిండు, అరే నేను చేసే ముందరా 6 నెలలేగా కళ్ళు మూసుకొని తెరిచే లోపల ఇట్లా పడిపోతుంది మైండ్ లో చాలా మందికి. అది ఒక పెద్ద కేసు లేక అయిపోతాను. అండ్ ఇదే కాకుండా ఇంకొక ఇష్యూ కూడా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. చాలా మంది పెళ్ళైన వాళ్ళు పిల్లల్ని వదిలేసి, మొగుడిని వదిలేసి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం వాళ్ళతో లేచిపోతున్నారు. వాస్తవం అండి, మీరు అన్నది మాత్రం చాలా. అసలు జస్ట్ అంటే పెళ్లి కాని వాళ్ళంటే ఒక అట్రాక్షన్ సంథింగ్, బట్ ఫ్యామిలీలను వదిలేసి ఇన్స్టాగ్రామ్ లో, ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ లో మొగుడు రీల్స్ చేయొద్దంటే మొగుడు నెత్తి వలగొట్టుతున్నారు, నెత్తి వలగొట్టి సంభగొడుతున్నారు వాడిని రీల్స్ చేయొద్దు అన్నందుకు. అవునవును, ఇది మాత్రం మీరు ఖచ్చితంగా మాట్లాడాలి మీ వీడియోలో కానీ మా ఇంటర్వ్యూలో కానీ. తప్పు అండి అది, 100% తప్పు. నువ్వు పెళ్లి చేసుకొని 2 పిల్లలను అన్నాక నువ్వు ఏదో నీ నువ్వు చేసుకో, తప్పేం లేదు. నేను ఆ మాట తప్పు లేదు అంటున్నా అంటే, నీకంత బుద్ధి ఉంటే తెలియకుండా చేసుకో. కానీ నువ్వు పిల్లల్ని వదిలిపెట్టి కడుపులో పుట్టిన నిన్ను ఎన్నేళ్ళు చదువుతాను, నీ మగడు పెళ్లి అయినాక 20 ఏళ్ళు 10 ఏళ్ళు యాదింది నిన్ను, వాడు అన్ని రోజులు ఆయన కష్టం, వాడు ఎన్ని బాధలు పడవు కదా నిన్ను పెళ్లి చేసుకొని జాదింది అంటే, ఈయన కాడ లేని ఆయన కాడ ఏముంటది అని నేను అడుగుతున్నా. ఒక మనిషి కాడ మాయమాటలే కదా, ఆ మాయమాటలకు పడతారు, పోతారు. తర్వాత ఒక ఏమంటారు, ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఏమంటారు అని కోరిక తీరంగానే ఆడు బయటికి గంటగానే మళ్ళీ అటు ఇటు పోయి మొగడే దిక్కు అవుతాడు. చేయొద్దు అంటున్నా అబ్బా, ఎందుకంటే పిల్లల జీవితాలు అగమైతాయి. రేపు ఏమని చెప్పుకుంటారు కడుపులో పుట్టిన వాళ్ళు, నువ్వు అట్లా చేసినావు ఏమని చెప్పుకుంటారు. ఒక ఆడమైనా చేయొద్దు అని చెప్తున్నావు, ఆ పద్ధతిలో పోవద్దు. సో అలా అయితే చాలానే జరిగాయి. మళ్ళీ కొట్లాటలు అవ్వడం, నెత్తి వాగులు కొట్టడం, మస్తు ఇవి విపరీతంగా పెరిగిపోతున్నాయి యాక్చువల్గా. సో ఇంకొకటి, సోషల్ మీడియాని చాలా మంది మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. లైక్ ఎగ్జాంపుల్ మీరే మంచి చెప్తున్నారు, ఒక కంటెంట్ ఇస్తున్నారు, ఒక ఉపయోగపడేది.
బట్ చాలా మంది ఏంటంటే దాన్ని మిస్యూసేజ్ చేసి దాంట్లో బూతులు మాట్లాడో లేకపోతే సంథింగ్ వేరే రా కంటెంట్ పెట్టేసి చాలా మంది పాపులర్ అయ్యారు. వాళ్ళని కూడా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అది వేరేలాగా ఫీల్ అయిపోతున్నారు. బట్ సోషల్ మీడియా ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం, ఎవరికి ఉపయోగం? ఫేమస్ కోసం ఇదంతా. కానీ బూతులు మాట్లాడడం వల్ల కొన్ని రోజులు అసలు రెస్పెక్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటున్నారు వాళ్ళకు రెస్పెక్ట్ ఇవన్నీ సంబంధం లేదు. నేను ఫేమస్ అయినానా, నాతో బయటికి పోతే 4 ఫోటోలు దిగిర్రా కథ మీరు ఒక అది తోపు అట్లా ఫీల్ అయిపోడు మనుషులు. కానీ నేను ఇలా మాట్లాడితే బ్యాడ్ అవుతారు, నాకు కొడుకు పిల్లలు ఉంటే వాళ్ళు బ్యాడ్ అవుతారు, నా మొగుడు బ్యాడ్ అవుతారు, లేకపోతే నా పెళ్ళం బ్యాడ్ అవుతుంది, ఇది ఆలోచించట్లే. నేను ఫేమస్ కావాలి, ఎంతసేపు నా ఫేమస్ చూస్తురా. ఆ ఫేమస్ కోసము ఉన్న ఏమంటారు వేసుకునే బట్టలు గిట్ట ఏమంటారు ఒక భర్త చూపించేవి గిట్ట పబ్లిక్లో చూపించవలసి వస్తుంది. అట్లా చేయొద్దంట నేను. ఎందుకంటే చూసి నీ వల్ల ఒకరికి ఏదన్నా మంచి జరగాలి తప్ప చెడు జరగదు ఎప్పుడు గిట్ట. నువ్వు అట్లా చూపించడం వల్ల సోషల్ మీడియాలో చిన్న పిల్లలు ఫోన్లు పట్టుకుంటుంటారు, మొబైల్లో. నీకు తెలియకుండానే నువ్వు ఒకరిని ఆగం చేసినట్టు. వాళ్ళకి తెలియదు, పిల్లలకు చూస్తారు. అరే ఆంటీ ఇట్లా చేస్తుంది, అంకుల్ ఇట్లా చేస్తున్నాడు, నేను చేస్తా తప్పేముందని వాడు అట్లా తయారవుతున్నాడు తప్ప ఇదే సోషల్ మీడియాలో మంచి ఉంది చెడు ఉంది, తీసుకునే దాన్ని బట్టి ఉన్నది. సో మీ ఇన్స్టాగ్రామ్లో మీకు అంటే లైక్ ప్రమోషన్స్ ఏమైనా వస్తాయా మీకు? వచ్చాయండి, ప్రమోషన్స్ వచ్చాయి. కొన్ని టైం లేక చేయలేదు, కొన్ని నచ్చక చేయలేదు. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ అంటే ఇప్పుడు చాలా మంది బెట్టింగ్ యాప్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంకా బ్లా 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 చేస్తున్నారు. సో మీరు ఎలాంటివి ఇగ్నోర్ చేస్తారు? బెట్టింగ్ యాప్స్ నాకు వచ్చినాయి చేయలేదు. కానీ ఒక తీరుగా నేను ఆలోచించేది ఏంటంటే నా బతుకు ఇప్పుడు ఓవన్ బతుకు తెరువు వాడు చేసుకుంటుండు, వాని బతుకు తెరువు ఏంది అది చేసుకుంటాడు వెళ్తుంది అనేది వాడు చేసుకుంటాడు. కానీ నువ్వు నమ్మేందుకు మోసపోతున్నావు? నీకు తెలుసు కదా అందులో పోతే మోసపోతాను బెట్టింగ్లోకి. మనకు అడగట తప్పు ఉందండి, చేసేటోంది ఎంత తప్పు ఉందో బెట్టింగ్ యాప్, మనం అందులో ప్రమోట్ చేసేటోంది ఎంత తప్పు ఉందో మనం బెట్టింగ్ ఆడేటోంది గిట్ట అంతే తప్పు ఉంది. అట్లాంటివి వచ్చినాయి, వేరే చిన్నవి వచ్చినాయి. మనకు టైం లేకనో కుదరకనో పోలేదు. ఓకే, అయితే సో మంత్లీ ఒక 1 lakh దాకా సంపాదిస్తారనమాట. ఎంత బిజీ? 1 lakh బిజీ అంటే పైసతోటే బిజీ ఉండదు. ఓకే, కొన్ని పనులు పైసా లేకుండా గిట్ట జరిగే ఉంటాయి కదా. ఇంకొకటి మీరు యాదవ్స్ కదా, సో యాదవ్ స్పిరిచువాలిటీ ఎక్కువ ఉంటుంది అనుకుంటా మీలో. అంటే దాని రిలేటెడ్ స్పిరిచువాలిటీ గట్టిగా మీరు పునాది వేసిరు ఆల్రెడీ చాలా మంది. బట్ మీరు ఇంకా దాన్ని స్ట్రాంగ్ చేసి మీ వాళ్ళందరినీ లేపుతున్నట్టు నాకు అనిపిస్తుంటది అప్పుడప్పుడు. ఎవరిని ఈ రోజుల్లో ఎవరు లేపేటో లేదు, ఎవరు వాళ్ళే లేస్తున్నారు. ఓకే, సో యాదవ్స్ కాబట్టి ఎక్కువ మీరు నమ్మే దేవుడు మల్లన్న గారు కదా. అంటే ఇంకొకటి చాలా మందికి తెలీదు ఆ దేవుడిలో ఎంత పవర్ ఉంటుందని కూడా. ఆ పవర్ గురించి చెప్పండి, ఆయన డైలాగ్ కూడా ఒకటి చెప్పండి మీరు ఎలా అనేది. డైలాగు మల్లన్న గురించి చెప్పాలంటే మా యాదవులది నిత్యం కుమరవెల్లి మల్లన్న స్వామిని కొలిచేటోళ్ళం, బండారితో ఆడేటోళ్ళం, కుమరవెల్లి మల్లన్న భక్తులం, యాదవులం. అసలు దేవుడి మీద చాలా ప్రేమ ఎక్కువ ఉంటది కదా మీకు. చాలా మంది ఆ రూపం వచ్చింది అంటుంటారు. ఎగ్జాక్ట్లీ నా ఫీలింగ్ అదే. మేము అంటే నాకు చాలా సార్లు అనిపించింది మిమ్మల్ని చూసినప్పుడు. నాకు అంటే మేము కూడా అదే కాబట్టి మేము కూడా ఆయననే కొలుస్తాం కాబట్టి ఎక్కువ మందిని అనిపించలేదు. నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు పుట్టిన వరకు ఒక 2 members ఫేస్ కట్ ఉంది అంతే. అంటే ఆయన ఎలా ఉంటాడో నాకు తెలియదు, బట్ ఉంటే ఇలాగే ఉంటుందేమో అనే ఫీల్ నాకు చాలా సార్లు వచ్చింది మీ వీడియోస్ చూసినప్పుడు. కానీ దేవుడు అది ఇచ్చిండేమో, అందుకని అలాగా అడిక్ట్ అయిపోయారంటారా? నేను చాలా మంది టిక్ టాక్ ఉన్నప్పుడు ఉన్నమంది నా పేరు తెలియదు చాలా మందికి, మల్లన్నానే పిలుస్తారు నన్ను. కామెంట్లలో కూడా మల్లన్నానే వస్తాయి కొన్ని. అప్పుడు ఇంకా చాలా ఫేమ్ ఉండే టిక్ టాక్ లో. అది పోయిన తర్వాతకి మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది. 6-4 months వెళ్ళి మళ్ళీ ఇది అయిపోయింది. ఓకే, సో అంటే యాప్ట్ ఉంది, ఫేస్ సేమ్ ఉంటే ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది నాకు. అది నాకు ఎందుకంటే మీసాలు, బియర్డ్, కళ్ళు, స్మైల్ అదంతా అంతే కదా. చిన్నప్పుడు ఎప్పుడో స్టోరీలో క్యాసెట్లలో చూస్తుండే నేను మల్లన్న స్టోరీ అంటే. దేవుడు మీకు అనిపిస్తుంటది కానీ నాకేం అర్థం కాదు. ఓకే, సో ఇంకొకటి ఈ మధ్యకాలంలో ఒక మనిషి జాబ్ చేసే డిగ్నిటీని బట్టే ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తున్నారు. అవును. సో ఇప్పుడు బేసిక్ జనరల్గా మనకి ఈ హైదరాబాద్ సిటీలోనే ఓలా, ఊబర్, స్విగ్గీ, ర్యాపిడో ఇవి లేనిది అసలు మనం బతకలేము. వాళ్ళు లేనిది బతకలేము మనం. కానీ వాళ్ళకి చాలామంది రెస్పెక్ట్ చేయరు. అసలు వాళ్ళ గురించి మాట్లాడాలంటే, వాళ్ళ కష్టం గురించి మాట్లాడాలంటే మీరేం మాట్లాడతారు? ఈ ర్యాపిడో, ఊబర్, ఓలా గురించి మాట్లాడాలంటే అండి వాళ్ళకు వచ్చేది తక్కువ ఉంటుంది, పోయేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఒక బుక్ చేసుకుంటే మనం ఒక బుకింగ్ చేసుకుంటే
వాళ్ళకు వచ్చే అమౌంట్లో సగం కంపెనీ వాడు తీసుకుంటాడు. వీళ్ళకి మిలిగేది సగం. ఆ సగంలో సగం పెట్రోల్కి పోతుంది, బండి మెయింటెనెన్స్కి పోతుంది, ఈయన ఖర్చులకు పోతుంది, ఈయనకు మిలిగేది ఏమి ఉండదు. కానీ వీళ్ళు మాత్రం గ్రేట్ అండి. ఏ విషయంలో అంటే మనం ఏదైనా ఫంక్షన్కి పోయినా, అర్ధరాత్రి ఏదైనా దావతికి పోయినా డ్రింక్ చేసి ఉంటాం, కానీ మనం సేఫ్గా ఎక్కించుకొని వచ్చి ఇంటికాడ దించుతారు చూసినావా, ఆ విషయంలో మాత్రం గ్రేట్ వాళ్ళు. ర్యాపిడో కానీ, ఊబర్ కానీ, ఓలా వాళ్ళు కానీ, అదైతే చెప్పగలుగుతాను నేను గొప్పగా. చాలా సేఫ్ అండ్ సెక్యూర్ కూడా ఉంటుంది. అండ్ దీంతో పాటే ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది నా దగ్గర. చాలా మంది ర్యాపిడో తోలే వాళ్ళు ఇప్పుడు కొంచెం మంది డ్రింక్ చేసి ర్యాపిడో నడిపిస్తున్నారు, కొందరు మిస్బిహేవ్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాని మీద కూడా మీ వాయిస్ రేజ్ చేయాలి. వాళ్ళు ఇప్పుడు మీరు మీరు అడిగారు కదా క్వశ్చన్, వీళ్ళ వల్ల మంచిగా ఉన్న వాళ్ళకిట పేరు గలీజ్ అవుతుందండి. అప్పుడు ఏం చేయాలి, కంపెనీ పట్టించుకోవాలి వీళ్ళని. ఏదైనా కంప్లైంట్ వచ్చిందంటే వాళ్ళకి మళ్ళీ ఆ యాప్లో పని చేయనీయకుండా డిస్కనెక్ట్ చేసేసి పడేయాలి. మీరు అన్నది ఓకే, అది డ్రింక్ చేసి నడుపుతున్నారు, అవును కొంతమంది ఉన్నారు, చేయొద్దు అట్లా అని చెప్తున్నాను నేను. ఎందుకంటే నీ బండి మీద నమ్మి ఆయన బుకింగ్ చేసుకున్నట్టే నీ ప్రాణంతో పాటు ఆయన ప్రాణం గిట్ట ముఖ్యమే. నువ్వు చేసే తప్పుకు 2 ప్రాణాలు పోతే ఆ తప్పు చేయొద్దు అని చెప్తాను నేను. ఎందుకంటే నీ వల్ల పక్కన పేరు గిట్ట గలీజ్ అయిపోతుంది. అదే కస్టమర్స్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది, పడతారు కదా. ఇప్పుడు ఆ కంపెనీకి నెక్స్ట్ టైం అందులో వేయాలంటే భయపడతారు. అది ఉంటుంది, చెయ్యొద్దు, అలా చేయొద్దు అని చెప్తున్నాను. ఓకే, బేసిక్గా మీరు ఎందుకు మోటివేషనల్ స్పీకర్ అవ్వకూడదు అనిపిస్తుంది? మీరు చెప్తే చాలా మంది జనాలు వింటున్నారు కదా, సో ఆ టైప్ ఆఫ్ ఎందుకు ట్రై చేయలేదు అనిపిస్తుంది? ఏమో చెయ్యాలి అనిపించలేదు. మనం పెద్దది ఒకటి తీసుకోలేదు, అంటే నేను ఇది కావాలి అని. నాకు నచ్చింది, ఫోన్ ఇలా పెట్టినామా, చెప్పేసినామా, కంటెంట్ నచ్చుతూ పోతుంది, కంటెంట్ నచ్చకుండా వస్తుంది అంతే. ఓకే, సో రీసెంట్గా ఈ మధ్య కాలంలో చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా, కలిసి ఉండే దానికంటే డివోర్స్ ఎక్కువైపోతున్నాయి. రీజన్ ఏంటంటారు? రీజన్ ఏం లేదండి, ఈ రోజులలో అందరూ ఎవరికి వాళ్ళు జాబ్ చేసుకుంటారు. నాకు నేనే తోపు, నీకు నువ్వే తోపు, నువ్వు లేకుండా నేను బతకలేనా అనే అందులో నడుస్తుంది. ఎవరికి వాళ్ళు జాబ్ చేసుకుంటారు కాబట్టి. సో మంచిగా ఉండాలంటే ఎలా ఉండాలి? అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి? అండర్స్టాండింగ్ ఉండాలంటే అది ఇద్దరి మధ్యలో ఉండాలి, ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉంటేనే అండర్స్టాండింగ్ అంటారు. మనం చెప్తే అండర్స్టాండింగ్ ఉండదు. అసలు లవ్ మీద ఒపీనియన్ ఏంటి మీకు? లవ్ మీద ఒపీనియన్ ఏం లేదండి. ఈ మధ్యలో లవ్ కన్నా ఎక్కువ దాన్ని వేరే విషయానికి వాడుకుంటారు, లవ్ అనే విషయం మీద అంతే. అంటే మీ పర్సనల్ గా మీ ఫీల్ ఏముంటది లవ్ అంటే? లవ్ అంటే నాకు ఏం లేదండి, నాకు ఫస్ట్ నచ్చదు గిట్ట లవ్ అంటే. దాన్ని ఒక పేరు వాడుకొని చేసే చేతలు వేరే ఉంటాయి కాబట్టి నాకు నచ్చాయి. 100 మంది లవ్ చేసుకుంటా సిన్సియర్గా ఉండేవి 2 ఉంటాయి, 98 ఈ రోజు వరకు సిన్సియర్ అంటారు, రేపు డిస్కనెక్ట్ అయితే వీడో కామన్ చేసుకుంటాడు, ఈయనో కామన్ చేసుకుంటాడు. లేదా కాలే టైంలో డిస్కనెక్ట్ అయితే ఆమెనే ఇంకొకరిని తీసుకొచ్చి అరే నా లవర్ అని చేస్తాడు, ఈడు తీసుకొచ్చి ఈమె నా లవర్ అని వేరే వాళ్ళని వాళ్ళకే పరిచయాలు పెరుగుతాయి. దాన్ని ఎలా నమ్ముతాం చెప్పండి? ఇంకా అంతా నాకు ఇంట్రెస్ట్ ఉండదు దానిలో. మీరు నేను ఎప్పుడు గిట్ట పెద్ద వీడియో గిట్ చేయలేను ఉండక. ఓకే, మ్యారేజ్ లైఫ్ తర్వాత అంటే బిఫోర్ మ్యారేజ్ ఇండివిజువల్ గా బతుకుతారు, ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే ఏ విధంగా ఉంటే మంచి సంసారం పోతుంది అంటారు? ఒకరినొకరు అర్థం చేసుకోవాలండి. ఒక మాట అన్నా నా భర్తే కదా నన్ను అన్నది అనుకోవాలి, ఒక భర్తను ఒక భార్య అన్నా కానీ నా భార్యనే అన్నది అనుకోవాలి. అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరి మధ్యలో. అలా అయితే గొడవలు రావు. ఏదైనా పైసల విషయంలో అయినా సరే కానీ, అరే మనం ఇది ఏదాము అంటే భర్తకు భుజం తట్టి చేయగలుగుతావు అని చెప్తే భార్య చేయగలుగుతాడు. నువ్వేడే చేస్తావన్నా, లేకపోతే నా పైసలు తీసుకొని నువ్వేడే పెడతావన్నా అనే కొట్లాటలు వస్తూనే ఉంటాయి. ఏంటంటే ఇప్పుడున్న జీవితాలు వెళ్ళని జీవితాలు అండి. ఇప్పుడు ఈ రూమ్ రెంట్లు, ఖర్చులు, అప్పులు, ఇందులోనే కొట్లాటలు వచ్చాయి వెళ్ళకనే. ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటే ఎట్లాంటి కొట్లాటలు రావు. ఓకే, సో అలా అంటే దాంపత్య జీవితం జస్ట్ అండర్స్టాండింగ్. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన జీవితంలోకి వచ్చేది ఫస్ట్ కొట్లాట ఏమన్నా ఉంది అంటే మూడో వ్యక్తి వచ్చి ఎప్పుడు దాన్ని మనం నమ్మేస్తాం కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని నమ్మం. ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు, పక్కన వచ్చి భార్యకి నీ మొగడు ఇట్లా అని చెప్పిండు అనుకో, ఏమన్నా నమ్ముతావు, మొగడిని నమ్మవు నువ్వు. అలా నువ్వు చేసినావు ఇదే అంటుంటారు ఎంతసేపు ఉన్నా. నువ్వు చేసినావు అని అంటారు కానీ మా మోడు చెయ్యడు అట్లాంటి వాడు కాదన్నారు. ఎందుకంటే ఈమని నమ్మినంటే ఈయన ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఏమో చేస్తాడానేమో. చేస్తాడు అన్నప్పుడు నువ్వు ఎట్లా చేస్తున్నావు? అంత నమ్మకం లేనప్పుడు ఎట్లా చేస్తున్నావు సంసారం? అట్లాగే ఆలోచించాలి కదా. ఇప్పుడు మగవాళ్ళు కూడా ఎంత మంది 100% కరెక్ట్ గా ఉంటున్నారండి. పిల్లలు ఉన్నాక కూడా ఇద్దరిది చెప్తున్నాను నేను. అదే ఇప్పుడు ఒక అబ్బాయి గిట్ట భార్య గురించి చెప్పాగానే ఇది అని అదే చెప్తున్నా. ఎంతసేపు ఉన్నా మనకు మూడో వ్యక్తి వచ్చి చెప్తే వాళ్ళని నమ్ముతాం తప్ప ఇద్దరం సంసారం చేసేటోళ్ళు ఒకరి మీద ఒకరికి నమ్మకాలు ఉండక ఇవన్నీ
వాడిని నమ్మేస్తాం చెప్తే. అదే చెప్తున్నా నేను, నమ్మకం అనేది లేకనే కొట్లాటలు వచ్చేవి. ఓకే. సో మెయిన్గా అదొకటి చూసుకుంటే సరిపోతుంది, చాలా లైఫ్లు బాగుపడిపోతాయేమో. బాగుపడతాయి కాదు, మంచిగా ఉంటాయి. వాళ్ళని చూసి మంచిగుంటాయి. ఇంకోడు మంచిగా ఉందామని చూస్తారు. ఓకే. సో మీ కాలేజ్ డేస్లో ఏమైనా లవ్ స్టోరీస్ ఉండేనా మీకు? నాకేం లేవండి కాలేళ్ళు. నిజం చెప్పండి, మీ ఆవిడ దగ్గర నేను పర్మిషన్, మీరు ఏం అనకండి మా షేర్ని, నేను పర్మిషన్ తీసుకుంటాను కావాలంటే చెప్పండి. నాకు ఎవరు లేరండి. మ్మ్. నాకు ఎవరైనా పడతారా కాలేళ్ళు నా వేసుకుని నేనుండే మాస్తరానికి మాట్లాడే విధానానికి? ఇగో ఇక్కడ ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, మళ్ళీ నా చెవులో ఫ్లవర్ పెడుతున్నారు మీరు, చెప్పండి. నిజం చెప్తున్నా నేను, ఓకే. నాకు ఎవరు లేరు మ్మ్. కాలేజ్ లైఫ్లలో, ఎవరు లేరు. ఓకే. ఓకే, ఆ విషయం మీరు బయటికి ఎలాగో తీరు కాబట్టి. మీరు కావాలని ఇంట్లో ఏదో నొల్లి పెడదాం అన్నట్టు చూస్తున్నారు మీరు. లేదు, మీ ఆవిడ ఏం లొల్లి పెట్టుకోరు కదా, లొల్లి పెట్టుకుంటే ఎన్ని వీడియోలు ఎట్లా బయటకు వస్తాయి, ఇంతమంది ఫాలోయింగ్ వస్తే అప్పుడే జలస్ ఫీల్ అవ్వాలి కదా తను. కొన్ని ఇట్లా వస్తారు, అట్ట అయిపోతారు ఏకదమ్. మనం ఇప్పుడు రిలీజ్ చేసాం అనుకో, ఎవరు వాళ్ళు ఎవరు ఏం కథ అంటది. అవును, చేశారా ఇప్పటి వరకు? నాకైతే చేసే ఎవరు ఉద్దేశం ఏమైనా ఉందా? ఇంకా పెళ్ళైనా ఇంకేం చేస్తాం, మా భార్యనే లవ్ చేసుకుంటుంటాం. అందరు మగవాళ్ళు ఇలా ఉంటే ఎంత బాగుంటది బుద్ధిగా, పక్క ఆడోళ్ళని చూడకుండా. ఆడోళ్ళని చూస్తారు, లొల్లిలు పెడతారు ఇంట్లో, లొల్లి పడాల్సి వస్తుంది ఆడోళ్ళు, తప్పంతా ఆడోళ్ళని అంటారు మళ్ళీ ఈ మొగోళ్ళు. అస్సలు శాడిస్టులు మొగోళ్ళే నాకైతే, అంతే కదా. వాళ్ళనే కదా గొడవలు అయ్యేదా? అవును. పాపం అండి, మేము పతియే ప్రత్యక్ష దైవం మాకు. భార్యనే మాకు దేవత అని మింగిట్ అనుకుంటాం, ఇంట్లో పోగానే మాంకాలు అవుతుంది. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్. సో యాక్చువల్గా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నాకు మీరు అంటే హిందూ ధర్మాన్ని కానీ సనాతన ధర్మం కానీ చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు. చాలామంది హిందువులు క్రిస్టియన్ సైడ్ షిఫ్ట్ అవుతున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవరిష్టం వాళ్ళదండి, కానీ కావద్దు. ఎవరిష్టం వాళ్ళది. ఒక మతాన్ని, ఒక ధర్మాన్ని మనం కించపరచొద్దు. ఇప్పుడు మన దేవుడు మనకెంత గొప్పనో వాళ్ళ దేవుడు వాళ్ళకి అంతే గొప్ప, నా దృష్టిలో మాత్రం. నేనేమన్నా పక్క మతాన్ని కించపరచకుంటుంటే చాలు. పోతుర్రు అంటే అది వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ మన ధర్మం అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా, మన ధర్మాన్ని మనం పట్టుకుంటున్నామండి. నువ్వు ఒక మనిషి పోతుంటే నువ్వు తాగుతాడా? ఆగుతాడా? ఆగడు కదా. నాకు పోవాలనిపిస్తుంది, నేను పోతా అంట. మనం ఎంతసేపు ఆపగలుగుతాం వాళ్ళని? ఆపలేం కదా. అట్లాంటివి అదే అంటే ఎలాంటి కారణాల వల్ల అసలు హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు మాక్సిమం అసలు షిఫ్ట్ అయ్యే ఛాన్సే లేదు, బట్ షిఫ్ట్ అవుతున్నారు ఇప్పుడు. చెప్పుడు మాటలు విని పోతున్నారు మన వాళ్ళు. ఆశలు ఎక్కువ ఉండి పోతున్నారు. ఆశకే అండి చెప్పుడు మాటలు. ఇందులోకి వస్తే ఇది అవుతుంది అంటే మనోళ్ళు ఏం చెప్పనా, చాలా మందికి ఇప్పుడున్న హిందువులను కాదు, ఏ మనుషుల గురించి చెప్తున్నా, మీకు ఇది మంచి అవుతుంది అంటే మనం నమ్మేస్తాం, పోతూనే ఉంటాం మీకు అంతే. దానికి మించి ఇంకా వేరేది ఏమి ఉండదు. నువ్వు ఇందులోకి వస్తే నీకు తెల్లారవరో కోటీశ్వరుని అవుతావు అంటే నువ్వు ఆ నైట్ తెల్లార ముందుకి వాళ్ళు ఉంటాం మనం. అట్లా ఉన్నది ఇప్పుడు ఆశల గురించి అంతే. బట్ అలా చేంజ్ అయ్యే వాళ్ళకి మీరు మీ వీడియో త్రూ ఏదో ఒక మెసేజ్ కావద్దు అని చెప్తున్నా. ఫర్దర్ గా అయినా మీ వీడియోస్ లో కావద్దు అని చెప్తున్నా. మనం ఒక అమ్మ కడుపులో పుట్టినప్పుడు ఎట్లా పుట్టినామో అట్లానే ఉండాలి. హిందువుగా పుడితే హిందువుగానే ఉండాలి, క్రిస్టియన్ గా పుడితే క్రిస్టియన్ గా ఉండాలి, ముస్లిం గా పుడితే ముస్లిం గానే ఉండాలి. మనం పుట్టిన తర్వాత మనం మార్చుకున్నాడు ఏంది అది. మనం అమ్మ కడుపులోకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాము అట్లానే ఉండాలి. సో బేసిక్గా జరుగుతుంది అయితే ఇది ప్రస్తుతం మన జీవిత మనుగడ శైలిలో. అండ్ ఫర్దర్గా ఇప్పుడు ఏదైతే మనం ఉంటుందో, ఇప్పుడు బేసిక్గా మీరు ఎక్కువ మల్లన్న దేవుని నమ్ముతారు కాబట్టి మీరు క్షుద్ర పూజలు ఇవేమన్నా నమ్ముతారా? ఏం నమ్మనండి, కానీ నమ్ముతారు, నమ్మేటోళ్ళు నమ్ముతారు, నమ్మడు. మీ పర్సనల్ ఒపీనియన్. నేనేం నమ్మనండి, అయ్యేది ఉంటే అయితే ఆ చేస్తాడేమో, ఏమవుతుంది అని బాధ. మన మీద కులుకు తంత్రం ఉంటే చేస్తాడు, ఏం చేస్తాం మనం. ఓకే, నమ్మరు. ఎప్పుడు లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేశారా ఇలాంటి? నేను ఎక్స్పీరియన్స్ ఏం చేయను. నేను మాక్సిమం ఓపెన్ గా చెప్తున్నాను, నేను పట్టించుకోను, ఏది గిట్ట పట్టించుకోను. నాకు నచ్చితే పోతా, దేవుని మొక్కుతా తృప్తిగా. అందరు మంచిగా ఉండాలనుకుంటా, నేను మంచిగా ఉండాలనుకుంటా వస్తా. వీళ్ళు ఇది చేసి వాళ్ళే చేసుకునిరా నాయన అంటే రోడ్డు పంటి ఉన్నాయి ఆడంగా పోవద్దు అంటే ఏమవుతుంది, పోతాను పోతున్నాను వెళ్ళిపోతాను అంటే నా మైండ్ సెట్ ఒకటి. అయ్యేది ఉంటే ఎట్లా అవుతుంది రా నాయన. ఇప్పుడు మనము బయటకు వస్తే ఇంట్లోకి పోతామో పోమో లేని గ్యారెంటీ, ఇప్పుడు లేని ప్రాణాలు మనవి. బయటకు వస్తే ఇంట్లోకి పోతామో పోమో గిట్ట తెలియదు. ఇంకా అట్లాంటివి ఇవన్నీ ఏడా నమ్ముకుంటే ఉన్న టెన్షన్లే సగం ఉన్నాయి, ఇవి ఏడంగా పెట్టుకుంటాం మళ్ళీ అంతే. సో ఇంకొకటి ఫ్యామిలీ రిలేషన్షిప్లో చూస్తుంటే ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా టీనేజ్ ఏజ్కి రాగానే ఇంట్లో వాళ్ళ ప్రేమలు తక్కువ అయ్యో లేదంటే ఇంట్లో అండర్స్టాండింగ్ లేకనో పక్కలను చూసి లేచిపోతున్నారు చాలా మంది. ఇంట్లో ప్రేమలు తక్కువ కాదు. అమ్మో నాకు ఏదో అందాం అనుకున్నా. అసలు ఎందుకు ఇంట్లో వాళ్ళని ట్రస్ట్ చేయకుండా, ఏ జనాలైనా సరే ఇప్పుడు ఏ ఫ్యామిలీలోనైనా సరే ఇంట్లో వాళ్ళని ట్రస్ట్ చేసేదానికంటే బయట వాళ్ళని ఎందుకు అట్లా ట్రస్ట్ చేస్తారు? ఒక విషయం చెప్పనా, ఇంటోడికి ఎప్పుడు నచ్చాడు, అది గుర్తుపెట్టుకో.
ఆడు బంగారం తినిపించినా నచ్చాడు. అది అన్నదమ్ములు కానీ అయ్యమ్మకు కానీ ఉన్న రిలేషన్ బయటోడు నచ్చుతాడు. బయటోడు వచ్చి 10 రూపాయలు ఇచ్చినా ఆడు గొప్ప అయిపోతాడు. ఇక ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, సేమ్ అమ్మాయిలైనా అంతే. ఇంట్లో ఎంత మంచిగా చూసుకున్నా ఆడు 5 నిమిషాల ప్రేమ చూపిస్తే ఆడు హైలైట్ అయిపోతాడు. అది ఆమె పోతా చూస్తుంది, ఓ సంవత్సరం అయినా ఏం లేకుంటే మళ్ళీ ఇటే వస్తుంది. అంటే అది దెబ్బ తాకాలే అంటారు కదా, వస్తున్నారు రిటర్న్ అవుతున్నారు అన్ని ఫెయిల్ అయిపోయి లైఫ్ అది అట్రాక్షన్ అబ్బా. అది అట్రాక్షన్. అది అంతే. అదే చెప్తున్నా కదా, నచ్చరు. నువ్వు 100 మంచి మాటలు చెప్పు, నచ్చవు నువ్వు అని చెప్పు, మంచి దారిలో పో అని చెప్పు. రోడ్డు పోండి ఒకటి బండి మీద ఇట్లా అడ్డవులే పోతాడు, అరే అట్లా ఓగురా నాయన చక్కగా అను పోతాడు. ఆడు ఇంకా ఫల్టీలు కొట్టుకుంటూ పోతాడు. ఆడు ఈ రోజులలో చెడుకున్న విలువ మంచికి లేదు, ఎప్పుడైనా గుర్తు పెట్టుకో. అవతల చూసి మనం అదే దారిలో నడవాలి ఎంతసేపు. ఇప్పుడు ఇంకా చెడుకే దారి తీస్తుంది, ఇంకా చెడు అవుతుంది. రాంగరాంగ ఇంకా అవుతుంది. రాంగరాంగ నాకు తెలిసి మాత్రం పెళ్లిళ్ళు గిట్ట కావు. నువ్వు చూడు ఇప్పటికే ఇప్పుడు అయిన వాళ్ళకి ఎవరు కరెక్ట్ ఉంటురండి. ఎక్కువ విడాకులు అవి నడుస్తున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు సరే నాకు తెలిసినంత వరకు మన అప్పట్లో మన తాతల కాలంలో అయ్యమ్మ కాలంలో ఎంత కొట్లాటైన విడాకులు అనే పదం విన్నారా మీరు? అప్పట్లో చాలా టఫ్ అసలు. అది నేనైతే నాకు తెలిసి 100లో ఒక్కటి తినలే నేను. ఇప్పుడు 100లో నేను 70-80 ఉంటా. ఇద్దరికి వాడుతనేది విడిపోతురంట, ఇద్దరికి సెట్ అయితేనేది విడిపోతురంట. అట్లా ఈగోలు. అదే చెప్పినా కదా, ఎవరికన్నా నాకు నేనే నువ్వేంద్రా నన్ను అనేది ఇట్లా అయిపోయింది. అరే తురేలు అయిపోయింది. అండ్ ఇంకొకటి ఈ మధ్య కాలంలో అప్పు తీసుకున్నా ఇచ్చినా చాలా ఇదైపోవాల్సి వస్తుంది, అది కూడా మనోళ్ళ దగ్గర. అట్లాంటి మీరు అన్ని రియాలిటీనే చెప్తారు కాబట్టి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అప్పుల మీద ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పు నేను చెప్తున్నా కదండి, అప్పు చేస్తే ఎంతసేపు ఉన్నా కానీ మనోళ్ళ దగ్గర మాత్రం అప్పు చేయొద్దండి. ఎందుకంటే మనోళ్ళు 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇచ్చినా అని చెప్తారు. కానీ ఆయన అప్పు ఇచ్చిన దాంట్లో అప్పిస్తే అప్పు వల్ల మనం ఏమైనా ఎదిగినామనుకో, అరే నేను ఇచ్చుడు వల్ల నాడు ఎదిగిండు అని చెప్తారు. ఒకవేళ మన పరిస్థితి బాగాలేక అప్పు కట్టలే అనుకో, ఊరంతా చాటిం చేస్తారు, అరే నాకు పైసలు ఇవ్వాలా మావోడని. నేను చెప్తున్నా కదా, తెలిసి మనోని కాడ అప్పు చేయొద్దండి. బయటోని కాడ అప్పు చేసి కాళ్ళు పట్టుకున్నా మంచిదే కానీ మనోని కాడ తెలిసిన కాడ అస్సలు అప్పు చేయొద్దు. అప్పుడు మనం మనోళ్ళ దగ్గర అడగకుండా ఉంటే అయిపోతుంది కదా. అదే చెప్తున్నా కదా, చేయదండి. మన అనుకొని మనం చేస్తాం కానీ మనోడే బయట వేస్తుంటాడు ఎంతసేపు. అప్పులది ఏదో ఘోరం ఉంటది. అవి కథ వేరే డెప్త్కి వెళ్తాయి. అందుకే అంటారు అప్పు ప్రాణానికి ముప్పు అని. ఎంతసేపు ఉన్నా ఈ రోజులల్లా సెటిల్ అయినోడు ప్రశాంతంగా 3 పూటలు తిండి తినేటోడు ఓడంటే అప్పు లేనోడే. కార్లు ఉన్నోళ్ళు తింటనేడు, కోటీశ్వరుడు తింటనేడు, ఏదో టెన్షన్. అప్పు లేనోడు తింటాడు. ఇంకా ఈఎంఐలు కట్టుకునే సరిపోతుంది, ఇంకే అదో టెన్షన్ వచ్చిన. సో మీ ఉద్దేశంలో బంధాలు గొప్పవంటారా, బాధలు గొప్పవంటారా? నా దృష్టిలో మాత్రం బాధలే గొప్పవంట. ఎందుకంటే అవసరానికి అక్కరవాడని బంధాల కన్నా ఎప్పుడు మనతో ఉండే బాధలే గొప్పవంట నా దృష్టిలో మాత్రం. నిజం చెప్తున్నాను. మనకు బంధాలు అనేవి ఎప్పుడు ఎక్కరవాడే, చెప్పుకోనికే ఉంటాయి అవి, అంతే తప్పితే దానివల్ల నో యూజ్ అండి. బాధలు అనేవి ఎప్పుడు ఎమ్మటి ఉంటాయి. అది తెలుసు మనకి బాధ ఉందని, కానీ మనకి ఏదన్నా ఆపద వస్తే బంధువు ఆదుకోవడానికి తెలియదు. దాన్ని నమ్మే బదులు దీన్ని నమ్ముకుంది గొప్ప అంటాను. ఓకే, అంత రియాలిటీకి దగ్గరలో ఉంటున్నారు మీరు అన్నిటికీ. అందరికి కొందరు కళ్ళు తెరిపిస్తున్నారేమో పాపం. అందరు పక్కన వాళ్ళని నమ్మి మోసపోతుంటారు చాలా మంది, వాళ్ళని నమ్ముకోకుండా. ఇంకొకటి, ఎప్పుడైనా సరే ఒక మనిషి దగ్గర ఉన్నప్పుడు మనకి వాళ్ళ వాల్యూ తెలియదు అంటారు, పోయిన తర్వాత తెలుసు అంటారు. దీని మీద మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ కానీ మీ ఒపీనియన్ ఏంటి? ఒక మనిషి మన దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియదండి. ఆ మనిషి మన నుంచి దూరం అయినాక గుండెలు వగిలేలా ఏడుస్తూ ఉంటాం. అందుకే అంటారు మన దగ్గర ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు, దూరం అయినాక గుండెలు వగిలేలా ఏడుస్తున్నాడు అని. ఏదైనా సరే, ఒక మనిషి అయినా వస్తువు అయినా మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, మన నుంచి దూరం అయితేనే తెలుస్తుంది. అదే చెప్తాను నేను, దూరం అయినాక బాధపడుతుంటాం. అదేదో దగ్గర ఉన్నప్పుడు మంచిగా ఉంచుకుంటే చాలు. కానీ అది ఎక్స్పైర్ అంటే వెళ్ళిపోయిన తర్వాతే అప్పుడు గోసలు పెట్టి ఏడుస్తారు. ఉన్నప్పుడు ఎవ్వరికి తెలియదండి, విలువ ఉన్నప్పుడు ఇది మన దగ్గర ఉందిగా అనుకుంటారు. ఏదైనా ఒక మనిషి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకరు ఉన్నారు, వేరే వాళ్ళకి దక్కలే కదా, వాళ్ళకి తెలుసా వాళ్ళ విలువ. అవతల అరే నాకు దక్కలేదు, ఇంత మంచి మనిషి నాకు దక్కలేదు, నేను దక్కిన వాళ్ళకి ఈడెక్కడ పోతారా నాయన ఉండు, ఈడెక్కడ పోతారా అట్లా. ఓకే, ఇంకొకటి జనరల్ మనిషి లైఫ్లో ఇప్పుడు మోస్తున్న వాళ్ళకే భారాలు ఎక్కువైపోతుంటాయి. అది ఏజ్లో అయినా సరే, ఎందుకని అలాగా? లైట్ తీసుకున్న వాళ్ళు చాలా సింపుల్గా ఉంటారు, కానీ మోసే వాళ్ళే అన్నీ మోస్తుంటారు. ఆ దేవుడి గిట్ట మోయగలిగినోనికే బరువు బాధ్యతలు ఇస్తాడండి. ఒక ఇంట్లో 4 ఉన్నారు అనుకో,
వాళ్ళు ఒక్కడే మొత్తం పట్టించుకుంటాడు, మిగతా ముగ్గురు పట్టించుకోరు. ఆ పట్టించుకున్నోనికి అన్ని బాధలు వస్తాయి. లాస్ట్కు ఆ ఇంట్లో గిట్ట వాడినే తక్కువ చేస్తారు, పట్టించుకున్న వాళ్ళనేమో నెత్తిలో పెట్టుకుంటారు, పట్టించుకునేటోనేమో నెత్తిలో పెట్టుకోరు. అందుకే దేవుడు మొయ్యగలిగే శక్తి ఉన్నోనికే బాధలు ఇస్తాడు అంటారు కదా. చాలా మందికి రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే కొద్దీ ఇంకా వాళ్ళ నెత్తిన పడుతుంటాయి కానీ పడుతూనే తగ్గవు అసలు ఉంటాయి. ఇక అదే చెప్తున్నా కదా, ఒక ఇంట్లో నలుగురు ఉన్నారనుకో, ఆ నలుగురు ఇట్లా ఒక్కడే బాధ్యత మోస్తాడబ్బా, మిగతా ముగ్గురు పట్టించుకోరు, అసలు ఆ ఇంటి గురించి పట్టించుకోరు, దేని గురించి పట్టించుకోడు. ఆ ఒక్కడే మా అమ్మ అని, మా అయ్య అని, నా ఇల్లు అని అప్పులు తెస్తుంటాడు, అన్నీ చేస్తుంటాడు. వాడిని ఆ ఇంట్లోనే వాడిని చిన్న చూపు చూస్తారు. మిగతా ముగ్గురికేమో ఇంపార్టెంట్ ఇస్తారు. మళ్ళీ వాడు ఒక్క చిన్న పని చేసిండు అనుకో, వీడు మొత్తం చేసింది మొత్తం పోతుంది. ఆ ముగ్గురిలో కూడా వీడి ఇల్లు గురించి పట్టించుకున్నంత ఎవడు పట్టించుకోరు అంటారు. వానికి ఎంత పెయిన్ ఉంటుంది తెలుసా అప్పుడు, అవి చెప్పుకోలేము, అట్లా అవి అనుభవించిన వానికి తెలుసు ఆ బాధ. చాలా మంది ఇప్పుడున్న యూత్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవట్లేదండి, చాలా 10% తీసుకుంటున్నారు, బాగా జల్సాలకు అలవాటు పడిపోతున్నారు. అది అయ్యమ్మలు చేసేదండి. ఇది కొంతమంది కోపం కూడా రావచ్చు. అంటే కష్టం విలువ తెలిసేలా పెంచాలి ఎంతసేపు ఉన్నా. మనకు ₹1,00,00,000 ఉండండి మన దగ్గర, ఎప్పుడు ఒకరి మీద ఆధారపడొద్దు. నాకేమన్నా అయితే మా అయ్య వస్తాడు, నాకేమన్నా అయితే నా ఎన్నికి వస్తాడు. ఇప్పుడు మనకేమన్నా అయితే నా మామ వస్తాడు, నా బావ వస్తాడు, నా బాబాయ్ వస్తాడు, నా పెద్ద ఆయన వస్తాడు, నా అన్న వస్తాడు అని అనుకుంటాం, కానీ ఎవ్వడు రాడు మనం కింద పడితే. అర్థమైందా? అట్లనే మన కొడుకుకు మనం ఉన్నామని ధైర్యం ఇవ్వద్దు ఎప్పుడు, ఎందుకంటే మనకేమన్నా అయ్యింది అంటే రేపు రోజు అని పరిస్థితి ఏంది. అర్థమైందా అండి? అందుకే తల్లిదండ్రులకు ఏం చెప్తున్నా అంటే, ఏ మనిషికైనా ఏ కొడుకుకైనా బాధ్యత తెలియాలి, కష్టం విలువ తెలియాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నాకు ఒక్కడే కొడుకుండు అల్లారు ముద్దుగా పెంచుతాను పెంచుతున్నారు, ఆస్తులు సంపాదించి చేతిలో పెడుతున్నారు. కొడుకుకు పెళ్ళిళ్ళు చేసినాక ఆస్తి అంతా కొడుకు చేతులు అప్పచెప్పినాక తీసుకొని ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు. ఇది దారుణం అండి. అదే, ఎందుకంటే కష్టం విలువ తెలియదు కదా ఎంతసేపు ఉన్నా. అయ్యమ్మ గురించి కష్టం విలువ తెలియదు కాబట్టి ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు. అది నడుస్తుంది బాగా. ఓకే. సో ఇంకొకటి, చాలామంది ఇన్స్టాగ్రామ్ వాళ్ళని చూశాను, 1,00,000 ఫాలోవర్స్ రాగానే ఫస్ట్ అందరిని ఫాలో అవుతారు, తర్వాత అందరినీ అన్ఫాలో కొట్టి ముగ్గురిని, నలుగురు, 5ని, 10 మందిని ఏదో అఫీషియల్గా మెయింటైన్ చేస్తారు. బట్ మీరు మాత్రం 2000 ఎబోనే మెయింటైన్ చేస్తున్నారు, ఫాలో కొట్టారు. ఇంకెక్కువ గిట్ట కొడతాండి నేను. కొట్టిరు, అసలు దానికి రీజన్ ఏంటి? చాలా మంది కొట్టారు, అటిట్యూడ్గా బిహేవ్ చేస్తుంటారు. ఎప్పుడైనా మనం సెలబ్రిటీ అనుకుంటే ఈగో ఫీల్ వస్తుంది. అంటే 1,00,000 మంది రాగానే నేను సెలబ్రిటీని అయిపోయినా అనుకుంటే ఈగో ఫీల్ వస్తుంది. అది పక్కకు పెట్టుకోవాలి ఎంతసేపు ఉన్నా. వస్తే ఒకవేళ ఇది పోతే నేను అందరి లేకనే కదా అనుకుంటే ఈగో రాదండి. నా మైండ్ సెట్ ఏంటంటే, ఎప్పుడు నేను సెలబ్రిటీని, నేను పెద్ద అది అని ఎప్పుడు ఫీల్ గాను. నార్మల్ పక్కన ఎవరన్నా వచ్చి అన్న ఫోటో అంటే, నేను బండి దిగి దూరమున దిగిపోయి ఫోటో దిగి ఏమన్నా తాగుతాం చాయ్ గిట్టని ఇట్లా అడుగుతాను. ఒక సింపుల్గా యాటిట్యూడ్ చూపిగా, అది నాది. ఎందుకంటే ఎప్పుడు నార్మల్గా ఉంటాండి. ఎప్పుడైనా నేను ఇది అనుకుంటే, నేను ఒక సెలబ్రిటీ అనుకుంటే అన్ని అడ్డం వస్తాయి. చూడు, నేనేం దీంతోటి పోయి ఫోటో దిగేది, నేనేంతోటి మాట్లాడాలన్నా పోయి, నేను పెద్ద ఇది అనుకుంటాను. ఎందుకంటే ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. సోషల్ మీడియా ఫేస్ అనేది 10 మంది గుర్తుపట్టిరు అనుకో, ఎన్ని రోజులున్నా ఏడికి పోయినా గుర్తుపడతారు. నువ్వు ఇది చూసుకొని యాటిట్యూడ్ చూపించినావు అనుకో, ఇది పోయినాక కుక్క ఇటడే కాదు మనిషిని. అది తెచ్చుకోవద్దు. నాకైతే అది లేదండి. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ విషయం తెలుసుకోవాలనుకుంటాం. తెలుసుకోవాలి, ఎప్పుడైనా యాటిట్యూడ్ చూపించొద్దు. నేను అది మాత్రం చెప్తున్నా అండి. అరే ఒక మాట చెప్పనా నీకు, నాకు టిక్టాక్లో ఉన్నప్పుడు చాలా హెవీ ఉంది, 100K దాకా ఉన్నట్టు నాకు ఫాలోవర్ టిక్టాక్లో ఉన్నప్పుడు. మధ్యలో నేను అంత పట్టించుకోలే, మ్యారేజ్ అయింది, బాధ్యతలు వస్తాయి కాబట్టి కొంచెం ఫ్యామిలీ సెట్ చేసుకునే పనిలో ఉన్నా. ఆ మధ్యలో కొన్ని నాకు అప్పుడు ఎంత అబ్బా 3,000 4,000 ఉండే ఫాలోవర్స్. క్యాజువల్గా మనకు అప్పటికి ఫేమ్ ఉంది, గుర్తుపట్టేటోళ్ళు. కొంతమంది ఈగో చూసే ఉంటుంది కదా, ఓ ఈయనకన్నా నాకు ఎక్కువ వచ్చేసిర్రు రాబాయి, వేడేందని పేర్లు చెప్ప. నేను మాట్లాడే విధానం కూడా చేంజ్ ఉండే. కొట్టుడు కొడితే అదృష్టం ఏందో, ఈరోజు అలా అదే స్థాయిలో ఉన్నారు. నాది అలా 126 నాది. నీతో ఇంటర్వ్యూ చేసే టైంకి 126 ఉన్నారు నాకు ఫాలోవర్స్, 1,26,000. నాకు పెరగలే, యాటిట్యూడ్ పెరగలే. నేను నన్ను చూసినా కానీ సేమ్గా మాట్లాడతా అండి అంటే, నన్ను చూసిర్రు అట్లా అంటే చీప్గా, వీనికి తక్కువ ఉన్నారు, ఇదేదో పైసలు సంపాదించేది రాదు, ఏం రాదు, ఫాలోవర్స్ పెరిగితే ఏదో ఫీల్ అయిపోతాం గొప్ప, నాకు నేను గొప్ప అని. ఎస్. ఇంకొకటి ఏంటంటే, నాకు ఇప్పుడున్న పేరెంట్స్ చాలామంది ఏంటంటే, పిల్లల్ని హాస్టల్లో చదివించడం గొప్పగా ఫీల్ అవుతున్నారు. అసలు పిల్లల్ని ఇంటి దగ్గర ఉండి జాగ్రత్తగా వాళ్ళ క్రమశిక్షణతో పెంచడం బెటర్ అంటారా, పిల్లల్ని హాస్టల్లో పెట్టడం బెటర్ అంటారా?
హాస్టల్లో పెట్టుడు కన్నా ఇంటికాడ పెంచుడే బెటర్ అండి. ఎందుకంటే అమ్మ నాన్న ప్రేమ ఏందో తెలుస్తుంది, వాళ్ళ కష్టమేందో తెలుస్తుంది. నువ్వు తీసుకొచ్చి హాస్టల్లో పడేస్తేవి, హాస్టల్లో పడేసి ఏం తెలుస్తుంది వానికి? వానికి ఒక టార్చర్ ఉంటుంది తెలుసా హాస్టల్లో. అయ్యో టైం చెప్తే ఆ టైంకి పోవాలి, అనుకో గేమింగ్ కో టైం ఉంటుంది, ఆ ఫుడ్కో టైమింగ్ ఉంటుంది. కొన్ని విషయాలలో నీకు సిస్టమేటిక్ ఉంటాడేమో కానీ అన్ని విషయాలలో ఉన్నాడు. హాస్టల్లో ఉంటే ఆయనకి టార్చర్ అవుతాడు తెలుసా. అందరూ ఏమనుకుంటారు, హాస్టల్లో చేస్తే ఫుల్ చదివేస్తాడు అనుకుంటారు. ఆయనకు ఒత్తిడి ఎక్కువ ఉంటే ఏడ చదువుతాడండి చదువు? ఎమోషనల్ డ్యామేజ్ కూడా ఏడ చదువుతాడు చదవాడు. నువ్వు ఇంటికాడ పెంచుకున్నా నీ కొడుకుకు నువ్వు చెప్పుకోలేవా? నీ ప్రేమతో చెప్పుకో. ఇప్పుడు నా కొడుకుని నేను చూసుకున్నాడు, పక్కన వాడు చూసుకోలేడు, అంత ప్రేమగా. నువ్వు హాస్టల్లో వేస్తే వాడు ఎందుకు చూసుకుంటాడు? అంత టార్చర్ పెడతాడు. కానీ ఇంటికాడు ఉండే చూసుకోవాలండి పిల్లల్ని. హాస్టల్లో కానీ ఇంటికాడు ఉంటే నీ కష్టం తెలుస్తుంది ఫస్ట్ పిల్లలకు. అరే మా డాడీ నన్ను ఇంత కష్టపడి చదివిస్తుండా, అరే ఇంత అప్పు తెస్తుండా, ఇంత బాధపడుతుండా అని. అప్పుడు నీ మీద ఎంత ప్రేమ పెంచుకోవాలో అంత పెంచుకుంటాడు. నువ్వు హాస్టల్లో వేస్తే నీ కష్టం విలువనే తెలియదు. నీ మీద ప్రేమ రావాలంటే ఏడికెళ్ళి వస్తుందండి? ఇంటికాడు ఉండడే బెస్ట్. ఈవెన్ ఎవరికి ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఎవరిని ఎలా ట్రీట్ చేయాలనేది కూడా వాళ్ళకి రాదు. హాస్టల్లో ఉంటే అవి ఏమి రావు. వాళ్ళకి వచ్చే సిస్టమేటిక్ ఏంది, 5కి లేచి చదవాలి, 7కి టిఫిన్ పెడితే తినాలి, 12కి గేమ్ ఉంటే ఆడాలి, మళ్ళీ సేమ్ 6కి వస్తే సేమ్ ఒకటే. వాళ్ళకి రోజు ఒకటే టైమింగ్ నడుస్తుంది. అది చేయొద్దండి. హాస్టల్లో టార్చర్ చాలా అనుభవిస్తారు పిల్లలు. ఓకే, బట్ చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఇంటి దగ్గర ఉంటే పాడైపోతారు, అటు తిరిగి ఇటు తిరిగి అని థింక్ చేస్తారు. కానీ అది చెప్పుకునే దాంట్లో ఉంటుందని నా ఫీలింగ్. అవును, చెప్పుకుని ఏదైనా మనం మార్చుకునే దాంట్లో ఉంటుంది. నువ్వు హాస్టల్లో సరే, నువ్వు హాస్టల్లో వేసిన ఒక టైమింగ్ ఉంటుంది, అంటే ఒక ఏజ్ ఉంటుంది, అంతవరకే ఉంచుకోవాలి. ఇప్పుడు కాదు, పుట్టిన కాడికెళ్ళి ఆయన బతుకు మొత్తం కాలేజ్ జాబ్ వచ్చే వరకు హాస్టల్లోనే ఉంటుంది. ఇక వాడు ఎప్పుడు చూస్తుండు తల్లిదండ్రుల ప్రేమను ఎప్పుడు. అందుకే ఈ మధ్య కాలంలో కొన్ని గొప్ప గొప్ప స్కూళ్ళలో కాలేజీలలో సూసైడ్లు చేసుకుంటారు స్టూడెంట్స్, టార్చర్ తట్టుకోలేక. ఈ టార్చర్కే కదా ఇవి తల్లిదండ్రులకు కొంచెం అర్థం అయితే బాగుంటది. ఈ టార్చర్ వాళ్ళకి ఏం చెప్పిన మనోళ్ళు వినరండి. అయ్యమ్మలకి ఇప్పుడు ఎట్లా అయిపోయారంటే, అందరు పక్కన వాళ్ళ పిల్లలు చదువుతారు, నీకు చదవడానికి ఏం బాధ వచ్చిందా? పక్కనోడు ఉంటానే అందరి మైండ్ సెట్లు ఒక తిరిగి ఉండే, మనకున్న చేతికి వెళ్ళే అన్ని సమానంగా ఉండే. అట్లాంటిది ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్క తిరిగి. ఒక మనిషిని ఒక మాట అంటే ఒకటి తీసుకోగలుగుతాడు, ఒకటి తీసుకోలేడు. తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అయ్యమ్మ గిట్ట ఎప్పుడు పక్కనంతో పోల్చొద్దు భయ్. నాకు అదైతే నచ్చదు. ఫస్ట్ పక్కనంతో పోల్చొద్దు. అదే మాట నీ కొడుకు నిన్ను అడిగితే ఏం చేస్తావు? పక్కనోడు 10 బిల్డింగ్లు కొన్నాడు, నువ్వెందుకు కొనలే డాడీ? పక్కనోడు 10 ఎకరాలు కొన్నాడు, నువ్వెందుకు కొనలే అంటే ఏడబెట్టుకుంటాం ముఖం. పోల్చొద్దు అబ్బా. ఎప్పుడు నాకు అది నాకు చెప్తుంటే ఇరిటేషన్ వస్తుంది నాకు. అది అనొద్దు అంట ఎవరిదా. నువ్వే నీ కొడుకు గురించి నువ్వు ఆలోచించబ్బా. నువ్వు పక్కన వాళ్ళతో పోల్చుడేంది, నువ్వు ఎంతసేపు నా పోల్చొద్దు అనే చెప్తాను నేను. ఎగ్జాక్ట్లీ. సో ఇంకొకటి, మీరు ఎప్పుడు మల్లన్నకి నిత్యం పూజలు చేస్తుంటారు, ఆయన ఆరాధనలోనే ఉంటారు చాలాసేపు. ఎప్పుడైనా మీకు కళ్ళకి వచ్చారా? ఇక వస్తానే ఉంటారు దేవుడు అన్నప్పుడు. రాడా అంటే సంథింగ్ ఏమైనా స్పెషల్ ఏం రా, దేవుడు వస్తే స్పెషల్ ఏముంటుందండి? అంటే డ్రీమ్స్ లో కనిపించడం మీద అట్లా ఏం చెప్తుంటా అంటే నా క్యూరియాసిటీ, ఇది నా పర్సనల్ క్వశ్చన్. ఉండదండి, వస్తే ఆ జాతర జరిగినట్టు కళలోకి వస్తే దేవుడు జాతర ఇవే నడుస్తుంటాయి తప్ప వేరేది ఏమి ఉండదు. చెప్పనీకి ఏమి ఉండదు. ఆ కళలో కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండే, అంతే. సింపుల్ అండి, ఏమి ఉండదు అంత. సో ఫైనల్ గా మా ఆడవాళ్ళందరినీ ఒకసారి పొగుడుతూ కాదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి, గొప్పగా చెప్పాలి వాళ్ళ గురించి గొప్పగా. ఒకప్పుడు శ్రీరాముడు తండ్రి మాట విని 14 ఏళ్ళు అరణ్యవాసం చేసినందుకు దేవుడైతే, ఇప్పుడు అదే తండ్రి మాట విని పెళ్లి కొడుకు నచ్చినా నచ్చకున్నా పెళ్లిపీటల మీద తల ఉంచుకొని తాళి కట్టించుకుంటున్న ప్రతి ఆడవిల్ల గిట్ట నా దృష్టిలో దేవతతో సమానం అండి. అంతకన్నా గొప్పగా ఏం చెప్పలేను నేను వాళ్ళ గురించి. అవును, చాలా గొప్పగా చెప్పారు. నాకు ఈ డైలాగ్ నచ్చింది ఇంటర్వ్యూ మొత్తం అన్నిట్లలో. ఎస్, ఇప్పుడు లీడ్ చేస్తున్న లైఫ్లో అప్పట్లో పాతకాలంలో అంటే పెళ్ళయ్యాక సంసారాలు వచ్చాక బాధ్యతలు వచ్చాయన్నారు. ఇప్పుడు అదేం లేదు. అసలు వయసు పెరిగే కొద్ది బాధ్యతలు పెరుగుతాయంటారా, లేదంటే పరిస్థితులను బట్టి పెరుగుతాయంటారా? ఈ రోజులలో వయసును బట్టి కాదని బాధ్యతలు వచ్చేవి, మన ఇంట్లో పరిస్థితిని బట్టి వస్తున్నాయి బాధ్యతలు. వయసును బట్టి రావట్లేదు, ఇంట్లో పరిస్థితులు బట్టే మనకు వచ్చేవి. చాలా మంది ఏమనుకుంటారంటే వయసును బట్టి వస్తాయి అనుకుంటారు. అంటే అదే మెచ్యూరిటీ లెవెల్ వచ్చాకనే బాధ్యత వస్తుందేమో అనుకుంటారు చాలా మంది పేరెంట్స్. పెళ్లి అయితే సెట్ అవుతాడేమో, ఇట్లా కూడా ఆ రకంగా కూడా ఆలోచిస్తుంటారు అనుకుంటారు. కానీ లేదు, పరిస్థితులు బట్టి వస్తాయి ఎంతసేపు. ఎస్, సో చాలా చక్కగా చెప్పారండి చాలా విషయాలు. మీరు ఇలాగే మా జనాలందరినీ మోటివేట్ చేయాలి అప్పుడప్పుడు అని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా.
గైస్ చూసారు కదా, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమైనా ఫైనల్గా మన ఆడియన్స్కి చెప్పాలనుకుంటే చెప్పండి. ప్రతి ఒక్కరు ఈ ఛానల్ ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ.